హరే కృష్ణ మాతాజీ ధనవ ప్రణామ్. మీ పేరు? నా పేరు కవిత. నేను నగర్ నుంచి వచ్చాను. గురువుకి ప్రభుపాద్ వారికి ప్రణామాలు. దేవదాస్ ప్రభుజీకి, రామకృష్ణ ప్రభుజీకి, సతీష్ ప్రభుజీకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మాయాపుత్రి చాలా అద్భుతంగా తీసుకెళ్ళారు మళ్ళీ. అన్ని పోషణం కానీ అన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని మంచిగా ప్రాంతాలన్నీ చూపించారు. నవదీప్ ప్రభుపాద్ వారి పుష్ప సమాధి, చంద్రోదయ మందిర్ కొత్తగా కట్టబోయేది, సమాధి, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇట్లా దీపం, ఇవన్నీ కూడా చాలా పేర్లు ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి కొన్ని చెప్పారు. చాలా మాకు తెలియని విషయాలన్నీ చైతన్య మహాప్రభు జన్మస్థలాన్ని చూపించారు. మెయిన్గా ఇంకా శశిమాత ఇవన్నీ కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉంది ప్రభు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మళ్ళీ ఇట్లాంటి యాత్రలకు రావాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్కన కానీ రిలేషన్ కానీ? చాలా రావాలని. ఓకే, ధన్యవాదాలు. హరి బోల్, హరి బోల్. ఓకే, ఫీలింగ్ వేరే ఉంటుంది ప్రభు. సంతోషమైన, హ్యాపీనెస్, అక్కడ విధానమైన అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రామకృష్ణ ప్రభుకి, సతీష్ ప్రభుకి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు. అయ్యో, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ నామధేయం? శేషగిరిరావు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి వచ్చారు. మీకు మాయాపూర్ యాత్ర ఎలా అనిపిస్తుంది? సాటిస్ఫైయా? చాలా బాగుందండి. ఓకే, ప్రభుజీలు రిసీవింగ్ బాగుంది. ఓకే, టైంకి అన్నీ సమకూర్చారు. ఓకే, చాలా ఓపిక మమ్మల్ని తీసుకురావడం మమ్మల్ని ప్రజల్లో కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ముఖ్యంగా ఏంటంటే చైతన్య ప్రభు జన్మస్థానం చూడడం చాలా అదృష్టం ఉండాలి. ఓకే, తర్వాత మాయాపూర్ రావడం అంటే వచ్చిన ప్రతి మనిషి కూడా ఓకే, ఏదో ఒక మార్పు అయితే జరుగుతుంది. ఓకే, తప్పకుండా. నాకైతే అలా అనిపించింది. ఓకే, హరే కృష్ణ. ఖచ్చితంగా సంబాకు వస్తుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ మరి 16 మాలలు చేస్తున్నారా? 16 చేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ మరి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరిని ఇంటి పక్కన వాళ్ళు ఉంటే కూడా చెప్పి తీసుకురండి. ఓకేనా? నెక్స్ట్ ఇట్లాంటి యాత్రకు రావడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా? నేనైతే ఇప్పుడు మీ సవాళ్ళు అన్నిటికి వచ్చాను. ఓకే, మన మధుర, బృందావన్, ఓకే, వాటికి కూడా వచ్చాను. ఓకే అండి, ఇది ఇక్కడికి వచ్చాను. అరే చాలా హ్యాపీ అండి. ఓకే, ఓకే. ఎలాగంటే సింగిల్గా అయితే చూడలేము, ఓకే, ఇబ్బంది అవుతుంది. ఇలా గ్రూప్ వస్తే ఓకే, ప్రభుజీల సహకారం కాబట్టి హెల్పింగ్ ఉంటుంది. ఓకే, దానికి వాళ్ళు మమ్మల్ని ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. ప్రతి విషయంలో చాలా ఇదిగా నాకు హెల్పింగ్ చేస్తా ఉంటాను. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాంటిది ఏదైనా ఉంటే రావడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే అండి, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ధనవ ప్రణామ్. మీ పేరండి? వినయ. బాగున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు మాయాపూర్ యాత్ర? బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీ సెకండ్ హరినామ సంకీర్తన జరుగుతుంది. ఓకే, మొత్తం వాతావరణం అంతా భక్తితో నిండి ఉంది. ప్రతి ఒక్కళ్ళు అసలు దైవభక్తితో ఉండడం వల్ల చాలా మంచిగా అనిపించింది. ఓకే. అండ్ మీకు చిన్న చిన్న టెంపుల్స్ చూపించారు కదా రామలక్ష్మణ ప్రభు, అలా టెంపుల్స్ దగ్గర సాటిస్ఫై ఎలా అనిపించింది మీకు ఫీలింగ్స్? అక్కడ అంటే వాతావరణం చాలా బాగుంది. నేచర్, గ్రీనరీ, మళ్ళీ గోసేవ, ఇదంతా మన పాతకాలాన్ని గుర్తు చేస్తుంది అనమాట. ఒకప్పటి మన సంప్రదాయబద్ధమైన జీవితం మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం. ఓకే, నెక్స్ట్ అయినా ఏ టైం యాత్రలు పెడితే రావాలనుకుంటున్నారు మీతో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్? డెఫినెట్లీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధనవ ప్రణామ్. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మాయాపూర్ యాత్రకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఓకే, మంచి అదృష్టం ఈ యాత్రకు రావటం. ఓకే, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. మీరు టెంపుల్స్, రామలక్ష్మణ ప్రభు, శ్రీజయ ప్రభు టెంపుల్స్లలో కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు చూపించారు కదా, దాని దగ్గర మీ సాటిస్ఫాక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగున్నది. అసలు అది చాలా చక్కటి ఆనందాన్ని కలిగించింది. ఓకే.
నెక్స్ట్ టైం మీరు అలాంటి యాత్రలకు మళ్ళీ వస్తున్నారా? వస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేషన్ ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ, ధనోత్ ప్రణామ్. బాగున్నారా? మీ పేరు? నాగార్జునరావు, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఓకే. ఎలా అనిపిస్తుంది మాయపూర్ యాత్ర, పూరి జగన్నాథ్ అన్ని యాత్రలకు వచ్చాం కదా మనం, చాలా టెంపుల్స్ ముఖ్యమైన క్షేత్రాలు చూసాం కదా, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఓకే. ఆధ్యాత్మిక శోభతోటి కూడుకున్నటువంటి ప్రాంతం. ఉమ్, ప్రతి క్షేత్రం, ప్రతి ఆలయం కూడా చాలా చూడవలసినటువంటి స్థలాలు. ఉమ్, అక్కడ మనం కూర్చున్నట్టు మనకు తెలియకుండానే మన బాడీని మెడిటేట్ అయిపోతుంది. ఉమ్, ఆధ్యాత్మికతలో మెడిటేట్ అయిపోతుంది. ఉమ్. చాలా అలసట అనేది లేకుండా కానీ ఆ క్షేత్రమేమో కానీ అలసట అనేది లేదు. ఓకే. చాలా బాగుంది. అన్ని నామాల కన్నా హరినామం గొప్పదని తెలుసుకున్నారు కదా. ఆ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ మాతాజీ. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చారు. ఓకే. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? ఎవరైనా వచ్చారా? మీరు ఒక్కరే వచ్చారా? ఓకే. మీరు మాయపూర్ యాత్రకు వచ్చారు కదా, ఎలా అనిపించింది? మంచిగా ఉంది. ఓకే. క్షేత్రాలు ప్రభు వాళ్ళు చూపించారు కదా, ఓకేనా? హరే కృష్ణ మాతాజీ, ధనోత్ ప్రణామ్. బాగున్నారా? మీ పేరు? ఓకే. ఓకే. ఇప్పుడు కూడా చాలా ఓపిక్గా వచ్చారు కదా మాయపూర్ యాత్ర, మీకు మరి సాటిస్ఫాక్షన్ ఎలా అనిపించింది? ప్రభు వాళ్ళు అన్నీ చూపించారు కదా. ఏమేమి చూపించారు ప్రభు వాళ్ళు? టెంపుల్స్. ఓకే. ఓకే. హరినామం చేస్తున్నారా డైలీ? మాలలు చేస్తున్నారా? ఇంకా మీకు చూసిన యాత్రలలో సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఓకే. నెక్స్ట్ టైం వస్తే మీ రిలేషన్ కానీ మీతో పాటు ఎవరన్నా తీసుకురండి తప్పకుండా. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధనోత్ ప్రణామ్. మీ పేరు? మనోహరి. ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపురం నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు భక్తులు? హరినామం చేస్తున్నారా డైలీ? చేస్తున్నాం. రోజు 16 మాలు చేస్తున్నారు. మాయపూర్ యాత్రకు వచ్చారు కదా, మీకు మరి ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. కుటుంబ సభ్యులు అందరూ వచ్చారా? మా సారు మేము వచ్చాము. ఇంకా తమ్ముడు, మా మమ్మీ, ఉమ్. మా మామయ్య వచ్చారు. 5 వచ్చాము మేము మా ఫ్యామిలీ నుంచి. యాత్రలో రామలక్ష్మణ ప్రభు, శ్రీదేవదాస్ ప్రభుజీ ఏమేమి చూపించారు, మీకు ఎలా అనిపించింది? వాటి గురించి మీకు తెలిసింది చెప్పండి. మాయాపూరు, నవదీపు, రాధాకుండం, శ్యామకుండం, గురు మహారాజు ఆశ్రమం, భక్తి బాబా, భక్తి వినోద్ ఠాగూర్ బాబా. మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదా? అన్నీ చూపించారు. చాలా మా జన్మ ధన్యమే. ఓకే. హరి బోల్. నెక్స్ట్ మళ్ళీ ఇట్లాంటి యాత్రలు పెడితే రావాలనుకుంటున్నారా? ఓకేనా? మీ ఇంటి పక్కన వాళ్ళని కూడా తీసుకురండి తప్పకుండా. ఓకేనా? డైలీ హరినామం చేయండి, హరినామం చేయించండి. అన్ని నామాల కన్నా హరినామం చాలా గొప్పది. హరే కృష్ణ. మీ పేరు ప్రభుజీ? వెంకటకృష్ణారావు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపురం నుంచి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఓకే. మాయపూర్ యాత్రకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా పర్లేదు అనిపించింది. ఓకే. నేను 9 నెలలు జపం చేయబట్టి. ఓకే. హరే కృష్ణ. జూలై 2వ తారీఖు నుంచి మనం ఇంతకుముందు మామూలుగా పేట్ల మీద కూర్చోవటం కానీ శ్రీరామనవమి చేస్తే అట్లా మామూలుగా ఉపవాసాలు ఉంటాం కానీ అప్పుడప్పుడు ఉండేది. ఇంకా ఈ 9 నెలల నుంచి కూడా ఇంకా అసలు మనకి బాగా నచ్చింది. ఈ యాత్ర మన ప్రభుజీ తీసుకురావటం, రామలక్ష్మణ ప్రభుజీ అక్కడక్కడ చెప్పటం కానీ ఇట్లా చేశాడు ప్రభుపాదుల వారు. ఓకే. హరే కృష్ణ. మన జీవదాస్ ప్రభుజీ గారు మన వస్తారా అని అడగటం, ఊరు కావడం, ఇట్లా పంపటం కానీ మా బాబు జీవదాస్ ప్రభుజీ గారు చెప్పినట్టుగా అవి వాళ్ళు పంపిన ఈ పాంప్లెట్ కావడం మా బాబు పంచటం, ఫస్ట్ మా బాబు దిగటం, మా పాప దిగటం, మా బాబు తర్వాత మా బాబు, మా కోడలు. మీ పాప పేరండి? శ్రీలత. ఓకే. ఎక్కడుంటారు? ఖమ్మం.
మన ఇస్కాన్కి వస్తున్నారా? ఆ ఇస్కాన్కి ఓకే, హరే కృష్ణ. ఓకే. తర్వాత మా పాప దిగిన తర్వాత మా పాప కృష్ణనామం చేసిన తర్వాత ఈ భక్తిలో ఉన్న తర్వాత మా బాబు పోయాడు. మా బాబు పోయిన తర్వాత ఒక 6 నెలలకి మా కోడలు గారు పోయిన తర్వాత మా మిసెస్ ఒక 6 నెలలకి, మళ్ళీ మా మిసెస్ వెళ్ళిన తర్వాత కంటమాల వాళ్ళు వేసుకున్న తర్వాత నేను ఒక 9 నెలలకి హరే కృష్ణ. మా ఈ ఎంపురాలు కావడం కంటమాల వేయడం జరిగింది. మా మేనల్డ్ వాళ్ళకి కావడం ఇది చేయడం జరిగింది. ఓకే ఓకే, హరే కృష్ణ. ద్వారాగా ఒక 10 మందిని ప్రోత్సహించి శ్రీల ప్రభుపాదకి జై. నాకు తీరకున్నా కానీ వాళ్ళని ప్రోత్సహించి తోలడం జరిగింది. ఓకే, నాకు చాలా నచ్చింది. ఎంత అర్జెంట్ పని ఉన్నా కానీ ఉదయం లేవగానే స్నానం చేసి కనీసం ఎంత అర్జెంట్ అయినా కానీ ఒక మాలను చేస్తే నాకు అనిపిస్తుంది, మంచిగా పనులు జరుగుతాయి. తప్పకుండా మీరు ఇంకా భక్తిలోకి రావాలని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలని ప్రభుపాద వారికి ప్రణామం చేస్తున్నాను. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధనోత్ ప్రణామం. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం అండి. ఓకే. మాది షాప్ అండి, బియ్యం షాపు. ఓకే. మేము ఈ మధ్యనే చేరాను, ఒక 4 నెలలు అవుతుంది. 16 మాలలు చేస్తున్నాను. ఈ మాయాపురి టికెట్ అని చెప్పి పెట్టారు యాత్ర, దాంట్లో చూసి వెళ్ళాము. దాంట్లో ఫుల్ సాటిస్ఫాక్షన్ అయింది. ఓకే. మాయాపూర్లో ప్రభుపాద గారి పుష్ప మందిరం చూసాము, పుష్ప సమాధి మందిర్, ఇది టెంపుల్స్ చూసాం, గౌరవనితాయి, పంచతత్వ అవన్నీ చూసాము. చాలా బాగా చూపించారు. చుట్టూ నవదీపం మొత్తం చూపించారు. చాలా సంతోషం అనిపించింది. భక్తి రాఘవ స్వామి టెంపుల్ ఆశ్రమం చూపించారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా యాత్ర పెడితే మళ్ళీ వస్తాం. ఓకే. హరే ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా యాత్రలు పెడితే వద్దాం అనుకుంటున్నారా? వద్దాం అనుకుంటున్నాం. ఎవరెవరు వచ్చారు? మీరు ఒక్కరే వచ్చారా? నేను మా మిసెస్ ఇద్దరం వచ్చాను. మీ మాతాజీ పేరు? ఝాన్సీ రాణి. హరే కృష్ణ మాతాజీ, ధనోత్ ప్రణాం. చెప్పండి, మాయాపూర్ యాత్రకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ పేరు? ఝాన్సీ రాణి గారు. బాగున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు యాత్ర? చెప్పండి. మీరు కొన్ని యాత్రలు చూశారు కదా, రామలక్ష్మణ ప్రభు, శ్రీదేవ ప్రభు, కొన్ని టెంపుల్స్ చూపించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బృందావనం వచ్చినప్పుడు సాటిస్ఫై అయ్యే మళ్ళీ రెండోసారి ఇప్పుడు వచ్చాము. ఓకే. మాకు సాటిస్ఫై అయ్యింది. ఓకే. చూపించగలిగిన. ఓకే. ఇంకా భక్తిలోకి బాగా రావాలని కోరుకుంటూ మీ తోటి ఉన్న మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ ఇంటి పక్కన వారిని కానీ హరినామం చేస్తూ హరినామం చేయించండి. అన్ని నామాల కన్నా హరినామం గొప్పదని తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా. శ్రీల ప్రభుపాదుల వారు మన కోసం ఎంతో కష్టపడి ఇతర దేశాలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో మాయాపూర్లో ఈ క్షేత్రం అనేది ఏర్పడటం వల్ల మన్ని తెలియని వాళ్ళని కూడా ఆయన గారు కష్టపడి తీసుకొచ్చి మనం రావటం కూడా మన అదృష్టం. ఈ మాయాపూర్లో అడుగు పెట్టడం కూడా మన అదృష్టంగా భావించి మరి అందరం కూడా హరినామం చేస్తూ హరినామం చేయించాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అండి. బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు? ఎలా అనిపిస్తుంది మీకు మాయాపూర్ యాత్ర? ఓకే. పుణ్యక్షేత్రాలు చూశారు కదా, మరి ఏమనుకుంటున్నారు మరి మీరు? అన్ని నామాల కన్నా హరినామం గొప్పదని తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా. గోవింద అన్న ఆయనే, కృష్ణ అన్న ఆయనే. మనం ఈరోజు భగవంతుడు మానవ జన్మ ఇచ్చారంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ మీద మహాప్రసాదంగా భావించాలి. హరినామం చేస్తున్నారా? ఓకే. హరే కృష్ణ. నెక్స్ట్ మరి యాత్రలకు పెడితే వస్తున్నారా? మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్ని, మీ రిలేషన్ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధనోత్ ప్రణాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు మీ పేరు? నుంచి వచ్చాను ప్రభు. ఓకే. నా పేరు రమేష్. ఓకే. మేము 2 సంవత్సరాల నుంచి 16 మాలలు జపం చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ యాత్ర చాలా మంచిగా జరిగింది. ప్రభుపాదుల వారికి జై. ఈ యాత్రలో మాకు జీవదాస్ ప్రభుజీ గారికి, రామలక్ష్మణ ప్రభుజీ గారికి, సతీష్ ప్రభు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము మాయాపూర్ యాత్ర చేయగలుగుతానా అని ఫస్ట్ నుంచి అనుమానంగానే ఉండేము, కానీ మాకు అవకాశం కల్పించి తీసుకెళ్ళినందుకు చాలా ఆనందపడుతున్నాము. అక్కడికి వెళ్ళాక కూడా ప్రతి చోట కూడా మాకు స్థల పురాణం మంచిగా మాదేం లేదండి, శ్రీల ప్రభుపాదుల వారి కరుణ అంతా కూడా అంతా కృష్ణ కృప, గురు మహారాజ్ కృప ఉంటుంది అని కాదని లేదు. మాకు అవకాశం కల్పించిన వారు ముందుగా మాకు ప్రభుజీ, రామలక్ష్మణ ప్రభుజీ సంకల్పం చేసి తీసుకురావడం వల్ల మనం క్షేత్రాలు చూడగలిగాం. అంతే కదా.
నెక్స్ట్ మాకు అక్కడికి పోయాక ఇంతవరకు నేను ప్రతిరోజు వారిని ఆరాధిస్తున్నాను. ప్రత్యక్షంగా వారిని చూసేసరికి చాలా ఆనందం కలిగింది. అది అలా చూసడం వల్ల ఇంకా నేను భక్తికి ముందుకు పోగలుగుతాను అనిపించింది. తర్వాత నాకు అందరూ గురు మహారాజుల గారి గురించి వివరంగా తెలియజేసి చాలా ఆనందం పెట్టారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక బాధ్యత కూడా ఏర్పడిపోయింది, భక్తుల్ని ఎక్కువగా తయారు చేయాలని. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదాలు.